రాజ్మోహన్ టీవీకి నా నమస్కారం. యోగా శిక్షణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలరా? రిఫ్రెష్మెంట్. రిఫ్రెష్మెంట్ అంటే ఊపిరి బాగా పీల్చుకొని బాగా వదలండి. ఇలా ఒక 5 నిమిషాలు చేయండి. కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ బ్రీతింగ్. కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ బ్రీతింగ్ ఓన్లీ. నెక్స్ట్ వన్ ఈజ్, నీకు నెక్స్ట్ వన్ ఏం చెప్పారా? నాకేం చెప్పలేదు. ఓంకారం. ఓంకారం. నీ కళ్ళు చెవులు మూసుకొని ఓం అని ధ్యానం చేయండి. ఇలా ఒక 5-6 నిమిషాలు చేస్తే బాడీలో వైబ్రేషన్స్ వచ్చి ఫుల్ హెల్తీగా అవుతారు. సో థర్డ్ వన్ ఈజ్, ఒక ఓం ఎంత లాంగ్ ఉండాలి? ఒక్కొక్క ఓం మినిమం ఒక 15-20 సెకండ్స్ వచ్చేది చేస్తే బెటర్. నీలాంటి వాళ్ళు ఎక్కువసేపు ట్రై చేస్తే కుదరదు అనుకో, 5-6 సెకండ్లు వేస్తారు, కానీ పర్లేదు, వచ్చేలా ట్రై చేయండి. సో నెక్స్ట్ వన్ ఈజ్ కపాలభాతి. సో కమింగ్ టు కపాలభాతి, బ్రీతింగ్ తీసుకొని దాన్ని హోల్డ్ చేసి ఫస్ట్ వదలాలి. వదిలినప్పుడు మన స్టమక్ ఫ్రంట్కి రావాలి. హోల్డ్ చేసి బ్యాక్ స్టమక్ అని మళ్ళీ వదలాలి. ఇలా ఎక్కువసేపు చేస్తే ఏ రోగాలు రావు, అది మన నమ్మకం, చేసిన అదృష్టం. నెక్స్ట్ పడుకొని చేసామా? బాగుంది. పడుకొని చేసేదంటే అది కడుపు మీద బాగా బరువు పడుతుంది, మ్యాక్సిమం 6 ప్యాక్ వస్తుంది. జ్వరం అది అన్న ఇల్నెస్ ఉంది చేయకూడదు. ఇది ఇక లేచి మీ కాళ్ళని పట్టడానికి ట్రై చేయాలి. కాళ్ళని పట్టుకోవడం కాదు ముఖ్యం, కాళ్ళ వైపు ఏం చేయాలి, అప్పుడు మీ స్టమక్ మీద బరువు పడుతుంది. వీ షేప్లో బాడీ ఉండాలి. సో బాడీ అనేది కొంచెం స్టమక్ మీద బరువు పడాలి, అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. తమ్ముడు బండి వేసుకుంటుంది. సో అయితే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏం చేసాం, ఇది కాళ్ళు ముందు ఎక్సైజ్. ఇది థైస్కి కొంచెం ఫాస్ట్ ఎక్సైజ్ ఇస్తుంది. థైస్ ఎక్సైజ్ అంటే ఎలా అంటే, ఫ్రంట్ ఒక లెగ్ పెట్టి బ్యాక్ ఒక లెగ్ పెట్టి ఈ లెగ్ మీద ఇలా దీని మీద 6, నెక్స్ట్ ఈ ఫ్రంట్ మీద బ్యాక్ పెట్టి దీని మీద ఇలా ఒక 6 వేసాం అనుకో, అప్పుడు సమాజం మరి ఇట్లా బాలకృష్ణ తొడగొట్టాం అనుకో, స్ట్రాంగ్ ఉంటుంది. ఈరోజుకి ఇంతే. నమస్కారం.